పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను గట్టిగా దెబ్బకొట్టాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఆత్మాహుతికి బాంబు ఇస్తే పాక్పై యుద్ధం మొదలు పెడతాను, దానికి తాను రెడీ అన్నారాయన. పాకిస్తాన్ ఇప్పటికీ భారత్కు శత్రుదేశమేనని, ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంగీకరిస్తే పాక్పై యుద్ధాన్ని తాను సిద్ధమన్నారు. ఆత్మాహుతికి నాకు బాంబు ఇవ్వండి అంటూ కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను గట్టిగా దెబ్బకొట్టాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఆత్మాహుతికి బాంబు ఇస్తే పాక్పై యుద్ధం మొదలు పెడతాను, దానికి తాను రెడీ అన్నారాయన. పాకిస్తాన్ ఇప్పటికీ భారత్కు శత్రుదేశమేనని, ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంగీకరిస్తే పాక్పై యుద్ధాన్ని తాను సిద్ధమన్నారు. ఆత్మాహుతికి నాకు బాంబు ఇవ్వండి అంటూ కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.